కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై శనివారం రాత్రి గొడవకు ప్రాయశ్చిత్తంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ గొడారగుంటలోని ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా కొన్ని వివాదాల్లో చిక్కుకోవలసి వస్తుందని అన్నారు. తనను ఏదో అన్నారని చెబితే ఆవేశంలో అనకూడని మాటలు అన్నానని, వారికి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పానని తెలిపారు. ఎవరో చేసిన తప్పుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో అందరికీ తెలుసునని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా దీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నాయకులు ఆకుల వెంకటరమణ తదితరులు సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా పంతం నానాజీ 72,000 మెజార్టీతో గెలవడం జరిగిందని, తన తప్పును తెలుసుకుని రంగరాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావు క్షమాపణ చెప్పడం జరిగిందని అన్నారు. విలువలు కలిగిన నాయకుడు పంతం నానాజీ అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కూటమి పార్టీల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భిక్షించిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎవడో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవడో ఈ లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపిన దానికి వాళ్ళు బుద్ధి వస్తుందని చెప్పి ప్రాయశ్చిత్తం చేస్తారు. అలాంటప్పుడు నా నాయకుడు ఎవరో చేసిన తప్పుని అతనికి అర్థం చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పుకి నేను ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో ఈవేళ దీంతో ఇది 3వసారి. నిన్న కూడా చెప్పడం జరిగింది, క్షమించమని చెప్పి. మొన్న అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలా ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా కూడా చెప్తున్నారు. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ దాకా, మంత్రి దాకా ఎవరో ఎప్పుడు చెప్పుండకపోవచ్చు కూడా అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే తప్పు రిలీజ్ అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, చట్టం కూడా దాని పని తను చేసుకుంటే అలా నాకేదో చట్టం ద్వారా క్షమాభిక్ష దొరికితే జరగచ్చు, లేకపోతే డాక్టర్ గారి క్షమాభిక్ష జరగచ్చు. ఏమైనా సరే చట్టం పని కూడా నేను అడ్డుపట్టలేదు. చట్టం పని కూడా చట్టం చేసుకుని వెళ్ళొచ్చు. నా ప్రాయశ్చిత్త దీక్ష సాయంత్రం దాకా కొనసాగుతుంది. చాలా చక్కగా మాట్లాడతారు చెప్పి ఆ చెప్పండి. అందులో బాగా ఏంటంటే కొంచెం చదివేసుకుంటే మంచిగా చెప్పాలి. చూసిన పైన రాను చదివేసుకుంటే మంచిగా తప్పు చెప్పి పొరపాటు చెప్పాడు కాబట్టి నాకు కుర్రోళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నారని కొంచెం సరే ఇష్టం నేనే బలవంతం చేయలేదు. అవకాశం ఉంటే చూడండి అని చెప్పి ఎందుకంటే రాత్రిలో కేసు పెట్టి తెలిసినది. కేసు పెట్టడం ఇష్టం పెడితే రాజీ పెట్టడం అలాగే కేసు పెట్టుకుంటే మామూలుగా కేసులు ఎప్పుడు ఉంటాయి. ఎవరికైనా కేసులు ఆ పక్క ఉంటే ఈ పక్క ఉంటే తప్పు ఉంటుంది. ఇది కూడా సంఘటన జరగడం దురదృష్టకరం. ఓకే సార్, ఇది ఒక మంచి ఎందుకంటే ఒక మంచి అభిప్రాయంతో ఉన్నటువంటి పెద్ద దానికి ఒక మంచి అభిప్రాయంతో పెద్ద నాయకులకి మనకి ఈ రకమైన సంఘటన కావడం దురదృష్టకరంగా ఇటువంటి సంఘటన నేను తెలియజేసుకుంటూ దానికే పునరావృతం కాకుండా చేయడం కోసం పశ్చాత్తాపంగా ఆయన నానాజీ గారు కూడా ఈ యొక్క సదస్సు పెట్టి ఉదయం సాయంత్రం వరకు కూడా ఒక దీక్ష టైప్లో అన్నిటికీ చేసి చేయడం అనేది కూడా తగ్గదు. అందరూ కూడా మా అందరం కూడా ఒకే పద్ధతి సంఘీభావంతో సోదరభావంతో ఈ జరిగిన సంఘటన బహుశా ఈ భారతదేశంలో ప్రత్యాతాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని ఒక దీక్ష పెట్టాడంటే ఆయన మనస్తత్వం ఎటువంటిదో ఈ జిల్లా ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్షకి ఇంతమంది ప్రజానీకం వచ్చి అతనికి సంఘీభావం తెలుపుతున్నారంటే అతను ఎటువంటి వాడో ఒకసారి మనందరం కూడా గ్రహించాలి. మరి ఈ దీక్షలో ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన అందరితో కూడా రాజకీయంగా ఉన్నప్పుడు అందరితో కూడా మమేకం. అటువంటి వ్యక్తి జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి ఈ ఘటన మరి దళిత సోదరులందరూ కూడా ఒక క్షమాభిక్ష కింద పెట్టి ఆయన్ని మరి ఎటువంటి కేసులు లేకుండా మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఆ తర్వాత మామిడికాయ కోసారని చెప్పేసి చంపించారు. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లాలోనే మరి చంపేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు. మరి ఏ నాయకుడైనా తప్పని ఒప్పుకున్నాడా? ఈ వేటకి
వాళ్ళందరూ కూడా మేమే తప్పు చేయలేనట్టుగా సభలు, ఊరేగింపులు, సత్కారాలు చేయించుకుంటున్నారు, గతంలో చేయించుకున్నారు. అంచేత తప్పుని మానవ సహజం తప్పు అనేది, తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, నా తప్పుకి క్షమాపణ కావాలి అనేటువంటి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. అంచేత ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమయస్ఫూర్తిగా మరి పెద్దలు కూడా అందరూ కూడా క్షమించే ధోరణంలో ముందుకెళ్లాలని చెప్పేసి మీ ద్వారా మరి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సంఘటన ఇటువంటిది ఎక్కడా కూడా ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా పేదలందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి